హాయ్ ఫ్రెండ్స్. ఒక కంటెంట్ ఎలా పుడుతుంది? ఒక సినిమాలో ఒక సన్నివేశం ఎలా పుట్టిస్తారు? రచయితలు ఎలా ఒక కంటెంట్‌ని, సన్నివేశాన్ని పుట్టిస్తారు అంటే, మీకు ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి తనకు సీక్రెట్ పార్ట్ దగ్గర, నడుము దగ్గర చిన్నగా స్కిన్ ఎలర్జీ వచ్చింది. అప్పుడు ఒక డాక్టర్ దగ్గర చూపించుకుంటుంది స్కిన్ ఎలర్జీ కోసం. ఆమె లేపమన్నాడు, చూపించమన్నాడు డాక్టర్. అంటే ఆమె స్కర్ట్ పైకి లేపింది. అప్పుడు డాక్టర్ చూస్తున్నాడు. కానీ చూస్తుంటే అక్కడ ఏమైంది, ఆమె స్కిన్ ఎలర్జీ చూస్తున్నప్పుడు ఏమైంది, ఆమె పైకి లేపితే ఆమె సీక్రెట్ పార్ట్ మర్మావయం కనిపించింది. మర్మావయం అంటే ఎలా ఉంటుంది, కావాలని చెప్తే ఎలా ఉంటుందో అలాంటి సన్నివేశం ఏర్పడ్డది. డాక్టర్ కూడా ఆమె స్కిన్ చూస్తున్నాడు, ఆ స్కిన్ ఎలర్జీనే చూస్తున్నాడు వంగి, ఆ స్కర్ట్ లేపి. కానీ అక్కడే ఉంది, ఆ సీక్రెట్ పార్ట్గా కనిపిస్తుంది కదా. కానీ అప్రయత్నంగానే జరిగింది. ఆమె స్కర్ట్ లేపి చూపించినప్పుడు సీక్రెట్ కానీ కనిపిస్తుంది. డాక్టర్ ఆ స్కర్ట్ లేపినప్పుడు స్కిన్ ఎలర్జీనే చూస్తాడు, కానీ అక్కడ ఆమె సీక్రెట్ పార్ట్ చూస్తాడు. అది వేరే సన్నివేశం అయింది కదా. అగో, ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేయడం కూడా అలాంటిదనమాట. మిగతా సమయాల్లో అమ్మాయిలు కూడా డ్రైయర్ మీద స్నానం చేయడం, అండర్ మీద ఆడాలి స్నానం చేయొచ్చు, దాన్ని మగవాళ్ళు చూడొచ్చు. కానీ అది సన్నివేశం కాదు. కానీ ఇక్కడ రీజనబుల్గా సన్నివేశం అయితే అందులో ఇలా క్రియేట్ చేస్తారు. మరో సన్నివేశం చెప్తా. ఒక లేడీ డాక్టర్ ఉన్నది. లేడీ డాక్టర్కి ఆ అబ్బాయి స్కిన్ నడుము దగ్గర అయింది, చూపించాల్సి ఉంది. లేకుంటే సీక్రెట్ పార్ట్ దగ్గర, పురుషాంగం దగ్గర చిన్నగా ఏదో గడ్డ లెక్క అయింది, మచ్చలా ఉంది. మేడం ఏందని వాడు చూపించాడు. లేకుండా ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, 13 years పిల్లోడు. అన్నది ప్యాంట్ ఇప్పమన్నది మేడం, ఎవరు లేరాడ. డాక్టర్, లేడీ డాక్టర్ పెళ్లి కాలేదు. వాడు షర్ట్ లేపిండు, ప్యాంట్ బటన్ తిప్పు అన్నది, అంటే ఇప్పిండి. ఇప్పుడు చెప్పేస్తే ఉన్నది ఆడ వాని పురుషాంగం కనబడుతుంది కదా. వాడు డ్రైయర్ అంటే కిందికని అంటే అదే అంటుంది. ఏమన్నా అప్పుడు అదొక మూమెంట్ అయింది, అంటే వాడు డ్రైయర్ కిందికన్నట్టు అమ్మాయి చూసినట్టు. అమ్మాయి కూడా పురుషాంగం కనబడుతుంది, అదొక మూమెంట్ అయింది. ఆమె చూడాలని చూడదు, స్కిన్ చూస్తుంది. కానీ వాడు స్కిన్ కోసం ఆ బట్టలు ఇప్పడం, డ్రైయర్ ఇప్పడం చూస్తే అదొక సన్నివేశం అయింది. ఆమె చూడడం ఎట్లయింది, వాడు డ్రైయర్ ఇప్పితే చూసినట్టు, లేదా వాడిని చూసినట్టు, పురుషాంగం చూసినట్టయింది. ఇవన్నీ అప్రయత్నంగానే జరుగుతాయి. ఆమె స్కిన్నే చూస్తుంది, వాడు స్కిన్నే చూపిస్తాడు. కానీ అందులో భాగంగా ఆమె చూస్తున్నప్పుడు వాడు షర్ట్ లేపిండు, ప్యాంట్ ఇప్పిండు, డ్రైయర్ ఇప్పిండు. వాడు షర్ట్ లేపింది చూసింది ఆమె, ప్యాంట్ ఇప్పింది చూసింది, డ్రైయర్ ఇప్పింది చూసింది. ఇందులో తప్పేం లేదు, అప్రయత్నంగా జరిగాయి. కానీ అదొక సన్నివేశం అయింది, ఒక మూమెంట్స్ అయితేనే కదా. ఇలాగే ఆడవాళ్ళు శారీ ఇప్పుతూ ఉంటారు. జనరల్గా ఎవరైనా ఇప్పుతారు, కానీ సినిమాల్లో కావాలని ఇప్పితే అదొక సన్నివేశం అవుతుంది. ఆడవాళ్ళు బ్లౌజ్ ఇప్పుకుంటారు ఎక్కడైనా, కామన్ కదా. కానీ సినిమాల్లో కావాలని వాళ్ళు తీస్తే ఎట్లుంటుంది, అదొక సన్నివేశం అవుతుంది. ఆడవాళ్ళు బ్రా ఇప్పడం అనేది కామన్, కానీ దాన్ని కావాలని ఉప్స్ ఇప్పడం అది చేస్తే అదొక సన్నివేశం అయింది. చూసారా, స్కర్ట్ ఇప్పుతారు, అదొక సన్నివేశం అయింది. కావాలని చేస్తే సన్నివేశం అయింది అన్నట్టు. ఇలా అన్నట్టు, అంటే జెన్యూన్ని ఇలా కావాలని చేస్తే అదొక సన్నివేశం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా కంటెంట్ పుడుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఫాంటసీని, మీ ఆలోచనను ఊహించి కానీ, ఎక్కడైనా తెలుసుకున్నవి కానీ, వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి కానీ, విన్నవి కానీ, ఈ విధంగా సన్నివేశం క్రియేట్ చేయాలి. లేకుంటే షార్ట్ ఫిల్మ్లో, లేదంటే ఆర్టికల్ రాసేవాళ్ళు ఇలా ఆర్టికల్స్ రాయాలి. ఓకే, ఇలా ఇదే కంటెంట్ చేయడం అంటే. ఇలా సన్నివేశం పుడుతుంది, ఇలా కంటెంట్ పుడుతుంది. దీన్ని మీరు రకరకాలుగా వాడుకోవచ్చు. అంటే ఉదాహరణకు వస్తువు ఉన్నది, ఒక చాకు ఉన్నది, దాన్ని కూరగాయలు కోసుకోవచ్చు, ఇంకేదైనా కర్రను నరకవచ్చు, ఆపరేషన్కి వాడవచ్చు, ఆలుగడ్డలు కోయడానికి వాడవచ్చు, ఇంకెన్నిటికో వాడుకోవచ్చు, వైర్లు కట్ చేయొచ్చు కదా. ఇలా ముందు సన్నివేశం పుట్టించి దాన్ని మీరు రకరకాల సన్నివేశాలుగా మీరు మార్చుకోవచ్చు అంట. ఆ విధంగా మళ్ళీ ఎందుకంటే బూతు కథలు కూడా నవ్వు, వినోదం ఉంటుంది. వాటిని ఆడవాళ్ళు కూడా వింటారు, ఆడవాళ్ళు కూడా చదువుతారు, చూస్తారు. కాకపోతే సభ్య సమాజానికి భయపడి మగవాళ్ళ ముందు చదవరు. అంతేగాని మగవాళ్ళు ఎలా అయితే చూస్తారో బూతు, శృంగారం, అశ్లీలం ఆడవాళ్ళు కూడా చూస్తారు ఈ కంటెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం డబుల్ మీనింగ్ వాటికి ఆడవాళ్ళు కూడా నవ్వుతారు కదా. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరు నవ్వుతారు. మనకు సెక్స్ కదా, బూతే కదా, ఆడవాళ్ళు నవ్వుతలేరా, అట్లా అంటారు. ఈ కంటెంట్కి ఇలా సృష్టించండి, ఆడవాళ్ళు కూడా ఇష్టపడతారు. అలాగే ఇది సెక్స్ కానీ కాదు, మీరు ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగే సృష్టించాలి, లవ్ అయినా ఇలాగే సృష్టించాలి, రొమాంటిక్ అయినా ఇలాగే సృష్టించాలి, ఫ్యామిలీ అయినా ఇలాగే సృష్టించాలి.